హలో కస్టమర్ గాడ్స్, నేను మీ ఇన్షూర్ నాగార్జున అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు వీడియో అండి. చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను ప్రీవియస్గా పెట్టిన ఆయుష్మాన్ వయా వందన యోజనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వ్యూవర్షిప్ కూడా పెరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్మోస్ట్ మన ఇండియాలో 6 CR అబోవ్ అంటే 6 కోట్ల మీద సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, హూ ఇస్ అబోవ్ 70. వీళ్ళకి కూడా అవేర్నెస్ వెళ్ళాలి అంటే ఓన్లీ ఇంగ్లీష్ ఒక్క లాంగ్వేజ్ సరిపోదనేసి సో నేను ఈరోజు తెలుగులో షూట్ చేస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఈ యోజనలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ కంప్లీట్ ఫ్రీ అండి. మీ పాకెట్లోకి నుంచి 1 రూపీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఇస్తారండి 5 lakhs కవరేజ్? ఒక 70 ఏజ్ పైన వాళ్ళు ఇవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? ఒక 70 ఏజ్ ఉన్న వాళ్ళు అబోవ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలి అంటే ఎంత కాదన్న లీస్ట్ టు లీస్ట్ ఒక 30,000, ఒక బెస్ట్ ఒక స్టాండర్డ్ కావాలంటే 50,000, ద బెస్ట్ ప్లాన్ కావాలంటే 80-90 దాకా కూడా వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి మేజరు, అసలు రావడమే కష్టం. అలాంటి సిచ్యువేషన్లో మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్లాన్ అండి. ఈ ప్లాన్లో ఎన్రోల్ అవ్వండి ప్లీజ్. 70 పైన ఎవరైతే ఉన్నారో ఎన్రోల్ అవ్వండి. కొంతమంది అంటారు మాకు ఆల్రెడీ ఆయుష్మాన్ ఉంది కదా. ఈవెన్ తో మీకు ఆయుష్మాన్ ఉన్నా కూడా ఎన్రోల్ అవ్వండి. బెనిఫిట్ ఏంటంటే ఆయుష్మాన్లో మీకు 5 lakhs ఇస్తున్నారు, మళ్ళీ ఈ ప్లాన్లో ఒక 5, సో టోటల్ 10 lakhs కదండి. బెస్ట్ కదా, 10 lakhs కవరేజ్ అండి మీకు. 5 ఆయుష్మాన్, అనదర్ దిస్ ఈ 5, 10 lakhs కవరేజ్ వస్తుంది. ఇంత బాగుంది, ఇంత మంచి ప్లాన్ ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు? అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ మీకు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా యూ క్యాన్ టేక్ దిస్ ప్లాన్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సోషల్ ఎకనామిక్ కండిషన్, మీరు రిచ్ ఉండండి, పూర్ ఉన్నోళ్ళు ఉండండి, లేనోళ్ళు ఉండండి, ఏ కులం ఏ మతం ఏ సంబంధం లేకుండా ఎవరైతే 70 పైన ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 10 lakhs ఉందండి, ఈ 5 lakhs కూడా మీరు తీసుకోండి. ఫ్యూచర్లో ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బిల్లు 13 lakhs 14 lakhs అయింది, అవసరమా 4 lakhs మీ పాకెట్లో పెట్టుకోవడానికి? ఇది తీసుకుంటే 10 + 5 15 lakhs అయిపోయింది కదా, ఎంత బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కండిషన్స్ లేవండి దీంట్లో. ఫస్ట్ థింగ్, ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కాన్సెప్ట్ లేదు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే ఏంటిదంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అది కవర్ అవ్వడానికి 3 years ఆగాలి. ఒకవేళ మీరు ఒక ఇండివిజువల్ పాలసీ తీసుకుందాం అనుకుంటారు అనుకోండి, 3 సంవత్సరాలు ఆగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి డయాబెటిక్ ఉందా అండి, అది కవర్ కావాలి అంటే దానికి రిలేటెడ్ కానీ దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తే 3 సంవత్సరాల తర్వాతనే కవర్ అవుతుంది. కాదు నాకు ఫస్ట్ డే నుంచి కవర్ కావాలంటే దానికి రైడర్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు పే అడిషనల్ ప్రీమియం అండి. మళ్ళీ అదేదో 100sలలో ఉండదు, 1000sలో ఉంటుంది, చాలా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అవసరమా అంతగానం పే చేయడం? ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కూడా ఫస్ట్ డే నుంచి కవర్ అవుతుంది. వెయిటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ లేదు, దట్ ఈస్ అ బ్యూటీ. అంటే ఫస్ట్ డే నుంచి మీకు కవర్ అయిపోతుంది. ఎన్రోల్ కాగానే నెక్స్ట్ సెకండ్ నుంచి మీకు ఇది మీకు బెనిఫిట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అండి. నార్మల్గా మీరు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరనుకోండి, మినిమం 30 days ఆగాలి. అంటే ఫస్ట్ డే నుంచి ఓన్లీ యాక్సిడెంటల్ కవర్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, స్లోలీ కాజింగ్ డిసీజ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే 2 సంవత్సరాలు ఆగాలి, అప్పటిదాకా క్లెయిమ్ రాదండి. ఆ స్లోలీ కాజింగ్ డిసీజ్ అంటే ఏంటంటే ఐ క్యాట్రాక్ట్ కానీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ, పైల్స్ కానీ, కిడ్నీ స్టోన్స్, ఇవన్నీ 2 సంవత్సరాల తర్వాత అవుతాయి. ఇలాంటి ఏ కండిషన్స్ లేకుండా ఒక అద్భుతమైన ప్లాన్ మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ప్లీజ్ మీ సరౌండింగ్లో ఎవరైతే 70 పైన ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి అండి. క్రియేట్ చేసి అర్థమయ్యేటట్టు చెప్పండి, దాని బెనిఫిట్ చెప్పి ఇది మన దీంట్లో ఎన్రోల్ చేయండి. ఎందుకు నేను చెప్తానండి, ఈ వీడియో చేయడానికి ఇంకొక ఉద్దేశం కూడా ఉందండి. నేను ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు చాలామందికి చెప్పాను షేర్ చేయండి, తెలిసిన వాళ్ళు. కొంచెం బాధ అనిపించింది, అందరు షేర్ చేయలేరు, కొంతమంది షేర్ చేశారు. మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫెస్టివల్స్ ఇవి అవి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, హ్యాపీ దివాళీ, హ్యాపీ దసరా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ రంజాన్, ఇన్ని గణం పెడుతుంటాం. ఒక్క పోస్ట్ అండి, ఒక్క పోస్ట్ ఒకరి లైఫ్ మొత్తం మార్చేయచ్చు. ఎలా అని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కకి ఎవరైనా ఉన్నారు అనుకుందాం, ఒక ముసలామె 70+ ఉంది అనుకుందాం, వాళ్ళ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదనుకుందాం, తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, తను సఫర్ అవుతుంది. ఎందుకు నా కొడుకుకి ఎందుకు చెప్పడం, మళ్ళీ భారం అవుతుంది అన్న ఇంటెన్షన్తో చెప్పకుండా తనే ఆ బాధను అనుభవిస్తుంది. తనకి ఈ విషయం తెలిసింది అనుకో, కాదమ్మా నీకు ఒక 5 లక్షల కవరేజ్ ఉంది, నీకు ఎలాంటి కండిషన్స్ లేవంటే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది కదా. ఒకరి జీవితం ఎంతగా మారిపోతుంది. దిస్ ఈస్ అ బ్యూటీ అండి. అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు కూడా షేర్ చేయండి. కాదు మీకు అబ్జెక్షన్ ఉంది, నేను ఇట్లా మొత్తం మీద అంతా నేను షేర్ చేయాలంటే నేను లాస్ట్ వీడియో ఎండ్కి ఒక స్క్రీన్ షాట్ పెడతా, దాని బెనిఫిట్స్ ఇవన్నీ. అట్లీస్ట్ ఆ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రై టు రియలైజ్ ఇట్. టు బీ హానెస్ట్ అండి, ఇప్పటిదాకా నేను నా పర్సనల్ వీడియోస్ కానీ, నా పర్సనల్ పోస్ట్ కానీ నేను ఏదొక్కటి ప్రమోట్ చేయలేదు. అలాంటిది
ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్. దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నా, పేయింగ్ ద మనీ. నా పాకెట్ మనీ పెట్టి నేను మరి ప్రమోట్ చేస్తున్నా. దీని నుంచి నాకు వచ్చే లాభం ఏం లేదు. మేబీ వ్యూవర్షిప్ పెరుగుతుందేమో, మేబీ ఫాలోవర్స్ పెరుగుతారేమో. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ పిక్చర్ ఫర్ మీ. బట్ థింగ్ ఈజ్, ఇది అవేర్నెస్ వెళ్ళాలి. ఈ ప్లాన్ బెనిఫిట్ అందరికీ రీచ్ అవ్వాలి. దే హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. అది నా ఇంటెన్షన్ అండి. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. నేను లైక్ అడగట్లేదు, కమెంట్స్ కానీ ఇలాంటివి ఏవి అడగట్లేదు, సబ్స్క్రైబ్ ఇవన్నీ. జస్ట్ షేర్. ఒక్క షేర్ ఒకరి జీవితం మార్చేయచ్చు. మేబీ మీ ఒక్క షేర్ ఫ్యూచర్లో ఎవరైనా అది చూసి తీసుకొని బెనిఫిట్ పొంది ఆ రోజు మీకు కాల్ చేస్తారు, అరే పలానా వ్యక్తి నాకు అప్పుడు పోస్ట్ పెట్టిందా చూసి నేను చేసుకున్నా, నేను చాలా హ్యాపీ. ఆ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుందండి. నేను ఈ స్ట్రీమ్ చూస్ చేసుకుందే ఇందుకు. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం. సో ఇన్ దట్ ఇన్సూరెన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక్క బిల్లు చాలండి నడి రోడ్ మీదకి మొత్తం ఫ్యామిలీ రావడానికి. సో అలాంటి మనకి ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు? దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి అండి. ప్లాన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాన్. ఇంకా కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి రిలేటెడ్ నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ఇది పీడిఎఫ్ డౌన్లోడ్ చేశాను. నేను కమెంట్ బాక్స్ ఇది మన డిస్క్రిప్షన్లో పెడతానండి. ప్లీజ్ గో త్రూ ఇట్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే గెట్ బ్యాక్ టు మీ. ఫ్రీ సర్వీస్ అండి, అలా ఏం లేదు. నువ్వు నా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవాలా, అలాంటి బ్యాంకులు అంటారు కదా, నీకు లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలా. జీరో కండిషన్స్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ, హెల్ప్ యూ. నాకు సర్వీస్ చేయడం ఇష్టం. ఫస్ట్ సర్వీస్ అండి, నెక్స్ట్ బిజినెస్ ఫర్ మీ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎనీ టైమ్ యూ క్యాన్ మెసేజ్ మీ, ఐ విల్ రెస్పాండ్ ఇట్. ఓకేనా? ప్లీజ్ utilize this beautiful opportunity and create the awareness among the society. And finally, customer is a god. No compromise. I say no compromise. Thank you.